హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన మూడవ పెట్ట పొదుగుకి సంబంధించిన వీడియో అనమాట. సో లాస్ట్ రెండు వీడియోలు మనం రెండు పెట్టలని పొదుగులో పెట్టడం జరిగింది. సో ఇక మన దగ్గర మూడవ పెట్ట అయితే బ్యాలెన్స్ ఉంది కదా, సో దాన్ని కూడా పొదుగులో వేసేసాను. దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. సో ఫ్రెండ్స్, నేను గత వీడియోలో చెప్పాను కదా, మన దగ్గర టోటల్గా మూడు పెట్టలు, మూడు డేగ రంగుకి సంబంధించిన పెట్టలు అని చెప్పేసి మూడింటిని పొదుగులో వేసేటప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా పిల్లలు పిగిలినప్పుడు రిజల్ట్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానని చెప్పడం జరిగింది కదా. సో దాని ప్రకారం గత రెండు పెట్టల్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అనేది మాత్రం కొద్దిగా లేట్ అయింది. ఇది నేను 26వ తేదీన నేను పొదుగులో వేయడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి 30 అనమాట. అంటే 4 రోజులు, ఈ రోజుతో 4 రోజులు అవుతుంది. సో వీడియో చేయడం కొంచెం లేట్ అయింది, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వీడియో అనేది లేట్ అయింది. సో కాబట్టి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. అయితే పొదుగులో మాత్రం దాన్ని 26వ తేదీన పొదుగులో పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన సెటప్ కూడా ఇక్కడ మీరు వీడియోలో కనిపిస్తుంది, చూడొచ్చు. దీని కింద కూడా నేను టోటల్గా 11 గుడ్లను అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు ఆ వీడియోలో క్లియర్గా చూడొచ్చు అనమాట. ఆ గుడ్ల పైన కూడా నేను నెంబర్స్ వేసుంటాను. దీన్ని కూడా నేను ఒక ట్రేలో వరిగడ్డి తీసుకొని వరిగడ్డిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా, రెండు పెట్టలను వరిగడ్డిలో వేస్తాను. అండ్ ఒక పెట్టని మాత్రం లాస్ట్ టైం అప్లోడ్ చేసిన ఓల్డ్ లైన్ బ్రీడ్ పెట్ట మాత్రం ఇసుకలో పెట్టాను అనమాట. సో ఒకటి ఇసుకలో పెడదాం, రెండు వరిగడ్డలో పెట్టి రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూద్దామని చెప్పేసి నేను రెండు పెట్టలను వరిగడ్డలో వేసి ఒక పెట్టను మాత్రం ఇసుకలో పెట్టాను. ఆ ఇసుకలో వేసిన పెట్టను కూడా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. సో దీని కింద కూడా నేను 11 గుడ్లను పెట్టడం జరిగింది. సో ప్రతి పెట్ట కింద కూడా నేను 11 గుడ్లను పెట్టాను. ఎందుకంటే సో ఎక్కువ గుడ్లను పెట్టినప్పుడు ఆ పెట్ట కింద కరెక్ట్గా పొదుగు అవ్వవు అనమాట. మనం ఒకవేళ ఎక్స్ట్రా పెట్టినా కూడా, అంటే మనకి పెట్ట కింద సైజ్ ఎలా ఉంటుందో, దాని రెక్కల కింద ఎన్ని గుడ్లను అయితే అది పెట్టుకోగలుగుతుందో, సో అన్ని గుడ్లు మాత్రమే పెట్టాలి. మనం ఎక్కువ గుడ్లను పెట్టామనుకోండి, అన్నిటికీ ఆ వేడి అనేది, ఆ టెంపరేచర్ అనేది ఎవాపరేట్ అవ్వదనమాట. సో దానివల్ల ఏంటంటే ఊరికే గుడ్లు చెడిపోతాయి, రావాల్సిన అవుట్పుట్ కూడా రాదు. అందుకని తక్కువ గుడ్లనే పెట్టుకుందాం. సో నేను 11 గుడ్లనే వేశాను. ఒకవేళ మనకి ఇంచుమించు ఏదైనా పోతే 1, 2 పోవచ్చు, లేదా అయితే అన్నీ కూడా పిల్లలు అవ్వచ్చు అనమాట. సో దీని కింద కూడా నేను అదే విధంగా 11 గుడ్లను అయితే వరిగడ్డలో పెట్టడం జరిగింది. సో పెట్టిన తర్వాత నేను ఆటోమేటిక్గా ఈ పెట్టెని కూడా పొదుక్కొచ్చినప్పుడు ఆ గుడ్ల మీద వదిలేశాను. అదే ఆటోమేటిక్గా కూర్చునేసింది అనమాట. గుడ్లను అన్నింటినీ సర్దుకొని కూర్చునేసింది. సో నాకు ఏ పెట్ట కూడా మారాన్ చేయలేదు ఫ్రెండ్స్. సో కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, గుడ్లు పెడుతుంది మా పెట్ట కానీ పొదగట్లేదు అని చెప్పేసి. సో నేను చెప్పాను కదా, అన్ని వీడియోస్లో చెప్తున్నాను. మీకు ఏదన్నా పెట్ట పొదగలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? గుడ్లు పెట్టినప్పుడు ఆ పెట్టని ఆ గుడ్ల మీద పెట్టేసి ఒక గంప ఉంటుంది. సో వెదురు పుల్లలతో అల్లుంటారు కదా, గంపలు దొంకలుగా ఉంటుంది, దాన్ని అల్లగంప అంటారు. సో ఆ గంపని దానిపైన మూసి పెట్టండి. ఒక 3 రోజులు లేదా 2 రోజులు, ఫస్ట్ ఒక రోజు మూసి పెట్టండి, తర్వాత తీసి చూడండి. అది వెళ్ళలేదనుకోండి, అలానే ఉందనుకోండి, ఓకే, అక్కడికి మీరు వదిలేయచ్చు. ఒకవేళ వెళ్ళిపోతూ ఉందనుకోండి, ఇంకొక రోజు కంటిన్యూషన్ చేయండి. కానీ రోజు మార్చి రోజు మాత్రం కోడిని ఖచ్చితంగా బయట వెళ్ళి మేత తినేసి రావడానికి వదిలి మాత్రం పెట్టాలి మీరు. ఒకవేళ అది వెళ్ళకపోయినా మీరే తీసుకెళ్ళి బయట వేసి అలవాటు చేయండి. అలా అలవాటు చేస్తే కోడి పేలు అనేటివి రాకుండా ఉంటాయి. సో ఇది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, కాబట్టి మీరు పాటిస్తున్నారో లేదో తెలియదు. సో ఖచ్చితంగా మీరు పొదుగులో కూర్చోవాలంటే పెట్ట నేను చెప్పినట్టు చేయండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను ఓల్డ్ లైన్ బ్రీడ్ పెట్టని ఇసుకలో పొదుగు వేశాను కదా, దాని కింద కూడా 11 గుడ్లను పెట్టడం జరిగింది. అది ఏం చేసిందంటే ఒక్క గుడ్డుని అయితే పగల కొట్టుకొని తాగింది. అది ఒక 1 వీక్ తర్వాత, అది కూడా మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది, చూడండి. ఇది ఎందుకు అలా పగలగొట్టి తాగుతుందంటే, మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పొదుగులో ఉన్నప్పుడు పెట్ట గుడ్లను తిప్పుకుంటూ ఉంటుంది కదా, సో ఒక 1 వీక్కి దాంట్లో పిల్లకాటు అనేది ఏర్పడిపోతుంది గుడ్డు లోపల. సో ఏదన్నా ఒక గుడ్డులో పిల్లకాటు ఏర్పడకుండా ఆ గుడ్డు చెడిపోయిందని ఆ కోడి పెట్టకి డౌట్ వస్తే ఖచ్చితంగా ఆ గుడ్డుని పగలగొట్టి తాగేస్తుందంట. అది తాగేస్తుంది, బయట ఎత్తుకొచ్చేస్తుంది, లేదా అక్కడే కూడా పొదుగులైన కూడా కొట్టుకొచ్చి తాగేస్తుంది. సో మాదేం చేసిందంటే బొక్క పెట్టేసి ఆ గుడ్డుని అట్టే ఎత్తుకొని బయట వేసుకొని తాగేసింది అనమాట. దాంట్లో ఉన్న ఆ జొన్న మొత్తం తాగేసింది. సో ఇలా జరుగుతుందని మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు అప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళు. సో ఇది నిజమో అబద్ధమో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఆ ఒక్క గుడ్డునే తాగింది, ఆ తర్వాత మళ్ళీ ఏ గుడ్డుని డిస్టర్బ్ చేయలేదు. అయితే ప్రస్తుతం దాని కింద ఉన్న గుడ్లు ఓన్లీ 10 మాత్రమే. దాంట్లో ఎన్ని పిల్లలు వస్తాయో తర్వాత మనం చూద్దాం. అన్నిటి కింద నేను 11 వేశాను, కాకపోతే ఒక గుడ్డు అది కొట్టి తాగేసింది కాబట్టి దాని కింద ఒక గుడ్డు పోయినట్టే. అది ఈ వీడియోలో చెప్పాలని చెప్తున్నాను, ఎందుకంటే తర్వాత అవుట్పుట్ వచ్చినప్పుడు ఒక గుడ్డుని నేను మిస్ చేశానేమో అని మీకు అనిపించవచ్చు, అందుకే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇది మూడో పెట్టకు సంబంధించిన పొదుగు వీడియో. 26వ తేదీ దీన్ని పొదుగులో పెట్టడం జరిగింది.
సో ఇకపోతే నేను రిజల్ట్ వచ్చినప్పుడు అవి ఎన్ని పిల్లలు అయ్యాయి ఏమి అవన్నీ కూడా నేను షూట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. బాయ్ బాయ్ అండ్ జై హింద్.